జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో ఓ స్టూడెంట్ ని చితకబాదింది వార్డెన్ భవానీ. డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని చితకబాదింది. కర్రతో ఇష్టం వచ్చినట్లు కొట్టింది. తనను కొట్టవద్దని స్టూడెంట్ వేడుకున్నా కనికరించలేదు వార్డెన్ భవానీ. విద్యార్థిని చితకబాదుతుండగా తోటి విద్యార్థినులు తమ సెల్ ఫోన్లలో వీడియో తీశారు. ఈ ఘటన గత నెల 24వ తేదీన జరిగిందని చెబుతున్నారు. ఆలస్యంగా విజువల్స్ వెలుగులోకి వచ్చాయి. మరోవైపు 2 నెలల క్రితం విద్యార్థినులకు మత బోధనలు చేయిస్తూ వార్తల్లో నిలిచింది జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్. వరుస సంఘటనలతో హాస్టల్లో ఏం జరుగుతుందో తెలియక టెన్షన్ పడుతున్నారు పేరెంట్స్. స్టూడెంట్స్ ని వార్డెన్ కొట్టిన విజువల్స్ బయటకి రావడంతో హాస్టల్ ముందు విద్యార్థి సంఘాల నేతలు నిరసన తెలిపారు. హాస్టల్ వార్డెన్ భవానీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో స్టూడెంట్ ని చితకబాదింది వార్డెన్ భవానీ. డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని చితకబాదింది. కర్రతో ఇష్టం వచ్చినట్లు కొట్టింది. తనను కొట్టవద్దని స్టూడెంట్ వేడుకున్నా కనికరించలేదు వార్డెన్ భవానీ. విద్యార్థిని చితకబాదుతుండగా తోటి విద్యార్థినులు తమ సెల్ ఫోన్లలో వీడియో తీశారు. ఈ ఘటన గత నెల 24వ తేదీన జరిగిందని చెప్తున్నారు. ఆలస్యంగా విజువల్స్ వెలుగులోకి వచ్చాయి. మరోవైపు 2 నెలల క్రితం విద్యార్థినులకు మత బోధనలు చేయిస్తూ వార్తల్లో నిలిచింది జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్. వరుస సంఘటనలతో హాస్టల్లో ఏం జరుగుతుందో తెలియక టెన్షన్ పడుతున్నారు పేరెంట్స్. స్టూడెంట్స్ ని వార్డెన్ కొట్టిన విజువల్స్ బయటికి రావడంతో హాస్టల్ ముందు విద్యార్థి సంఘాల నేతలు నిరసన తెలిపారు. హాస్టల్ వార్డెన్ భవానీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.